కాబట్టి విస్తరణ సమయంలో అందరూ ఉంటారు. ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, వందల కోట్లు ఉన్నోళ్ళు ఉంటారు, పేదవాడు ఉంటారు. విస్తీర్ణంలో ఇది చేసుకుంటా పోతా అంటే అందరికీ తగులుతది. ఒక హరిజనుడు ఉన్నాడని లేదా షావుకారులు ఉన్నారని కొంత దూరం హరిజనులు ఉన్నారు కాబట్టి విస్తరణ ఆపడము, లేదు ఓసీలు ఉన్నారని ఇరుపక్క విస్తరణ వెడల్పు చేయడము అనేది జరగదు. రోడ్డు విస్తరణ చేస్తే మొత్తం ఇక్కడి నుంచి గోపురం మన రింగ్ రోడ్డు వరకు విస్తరణ చేస్తాం. విస్తరణలో భాగంగానే కొంతకాలం గతంలో ఉపరాష్ట్రపతి గారు 100 సంవత్సరాల పొద్దుటూరు మున్సిపల్ అయిన సందర్భంగా వచ్చినప్పుడు కొంత చేసినాను. ఆ సందర్భంలో పూర్తి విస్తీర్ణం చేయకుండా ఆపిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా మేము దాన్ని విస్తరణ చేస్తా ఉంటే ఆయన పోయి ఏదో ఎస్సీలు 40 లక్షలు అవుతుంది సెంటు, వీళ్ళంతా కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాడు. నువ్వు హైదరాబాద్కి ఎట్టబోతున్నావు, విజయవాడకి ఎట్టబోతున్నావు, రామేశ్వరం రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టబోతున్నావు, నీ బైపాస్ రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టబోతున్నావు నువ్వు? ఈ యొక్క ఈ నాగరిక ప్రపంచంలో రోడ్లను విస్తరణ చేస్తా అంటే 2 లైన్లు, 4 లైన్లు, 6 లైన్లు, 8 లైన్లు విస్తరణ చేస్తా ఉన్నారు. విస్తరణ చేయాల్సిన ప్రభుత్వాలకు బాధ్యత. రోడ్లను విస్తీర్ణం చేసి ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా సుఖవంతమైన ప్రయాణం చేయాలంటే రోడ్లు విస్తరణ చేయాలి. పొరపాటు రోడ్లు పోస్టర్లు వేసినారు, మీరు చూసినారో లేదో. డివైడర్లు లేకుండా మీరు ఎందుకు చేసినారు, డివైడర్ కట్టాలి కదా అని అన్నారు. రైట్, అతను చెప్పిన మాట ఎవరో ఒక అతను చనిపోయినాడు కాబట్టి డివైడర్ వాళ్ళకి తెలిసినాడో బంధువు అనేటాడు. ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. కాబట్టి రోడ్ల విస్తీర్ణము మొదలుపెట్టి చేస్తున్నాం. ఏ కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తాం. తప్పనిసరిగా రోడ్ల విస్తరణ మైదుకూరు రోడ్డు పూర్తిగా వస్తూ ఉంది. పొరపాటు రోడ్డు కూడా మొదలు పెట్టాము. పూర్తి విస్తరణ అక్కడ రింగ్ రోడ్డు వరకు పూర్తి విస్తరణ చేయడం జరుగుతుంది. ఆయనేదో పేదల పక్షపాతి, నిరంతరము సత్యశీలుడు, హరిశ్చంద్రుని బాటలో నిరంతరము నేను పయనిస్తానని ఆయన చెప్తా ఉంటాడు. సత్యులుడు, సత్యవంతుడు లాగా అతను మాట్లాడే మాటలని హరిజనుల భూములు గుంజుకున్నాడు. మన జమ్మలమడుగు రోడ్లో 3 ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన భూమి తీసుకున్నాడు. నిరంతరము ఏయో 90 ఏళ్ళు ఆయనకు, 100 ఏళ్ళు, ఎన్నేళ్ళు ఉంటే చట్టబద్ధంగా గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో నామ్స్ ప్రకారం పోతాం. టీడీఆర్ బాండ్లు ఇస్తాము. వాళ్ళకి ఉండబడిన గోడలను మేము కూలగొడితే దానికి నష్టం మళ్ళా కట్టుకునే దానికి నష్టపరిహారం ఇస్తాం. స్థలం తీసుకునే దానికి టీడీఆర్ బాండ్ ఇస్తాం. ఊరికే తీసుకోవడం లే. ప్రభుత్వము ఈ టీడీఆర్ బాండ్లు అనేది గతంలో నుంచి ఉండబడిన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. మేము కొత్తగా పెట్టడం లే. నిరంతరము నువ్వు ప్రొద్దుటూరు ప్రజలను దోపిడీ చేసినావు. దాదాపు 60-70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో డబ్బు ఉంటే మొత్తం ఖాళీ చేసినావు. డివైడర్ కట్టడము, పడగొట్టడమే నిరంతర పని. రోడ్లు విస్తీర్ణ నువ్వు కాదు, నీ బ్రహ్మదేవుడు కాదు, నీ మాజీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆపం. ఎవరు వచ్చినా ఆపము. చట్టబద్ధంగా చేసుకొని పోతాం. ఎవరో ఒకరో ఏదో కాదు గిట్టుకుంటుంటే తీసేని కూడా తీసేస్తాం. నేను నిరంతరము నేనేం ఆ రోడ్లలో తిరగడం లే. రాబోయే తరాలకు విస్తరణ రోడ్లు ఎంత విస్తీర్ణంగా ఉంటే అంత అవసరం. ఇప్పుడు అనంతపురం టు అమరావతి రోడ్డు వేస్తున్నారు, 6 లైన్ రోడ్డు. ఎందుకు వేస్తున్నారు? త్వరగా చేరుకునే దానికి వస్తున్నారు. యాక్సిడెంట్లు ఇటువంటి నిరోధించేదానికి వేస్తున్నారు. ఈ రకమైన పద్ధతుల్లో రోడ్ల విస్తరణ, యాక్సిడెంట్లు కానీ త్వరగా చేరుకోవాలని కానీ ప్రభుత్వం భావించి రోడ్ల విస్తరణ చేస్తా ఉంటే నువ్వు విస్తరణకు అడ్డంకి. నీ మాదిరిగా డబ్బు తీసుకొని క్రికెట్ బెట్టింగులు, మట్కా, గుట్కా ఇవన్నీ నువ్వు బంగారెడ్డి మాదిరి నీ మాదిరి నేను చేయను. నేనే 1 రూపాయి తగలను తీసుకోను. నువ్వు డబ్బు తీసుకొని నడిపిస్తున్నావు. నేను ఈరోజు డబ్బు లేకుండా అరికట్టే ప్రయత్నం చేస్తాను నిరంతరము. నువ్వు లేవంటే ఉండా. ఇలా దొంగకు ఇప్పుడు నా దగ్గర గతంలో ఒకసారి మాట్లాడాడు. ఒక పేపర్లో వచ్చింది, ఎలక్ట్రికల్ ఆఫీసులో వీరారెడ్డి అనే అతను అంతా నా పేరు చెప్పుకొని చేస్తాను అంటాడు. నేనేమన్నా అధికారికి చెప్పినానా ఈయనకు మెయిల్ చేయమని? నా దగ్గర ఉండబడిన కూర్చున్న వాళ్ళు చాలా మంది అందరూ వాళ్ళ సొంత పనులు, వాళ్ళ లాభాల కోసం వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసుకుంటుంటారు. నేను ఒక అధికారికి కానీ లేదా ఇంకొక పెద్ద మనిషికి కానీ అయ్యా ఇతనికి ఏదో సాయం చేయు, ఇతనికి ఇది లాభం వచ్చేటట్టు చేయమని చెప్తేనే అది తప్పు. ఇక రాజశేఖర రెడ్డి గారిని చూసి మీకు ఓట్లు వేసావు తప్పక, నీకు ఓట్లు వేసేవాడు నీవు రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసేవాడు లేడు. ఇండిపెండెంట్ గా పెట్టు, నేను ఇండిపెండెంట్ గా పెట్టా చూద్దాం.
రైట్. నువ్వు ఒక మాట చెప్పినాడు, యాటికో నాతో తన్నాడడానికి వస్తానని. యాటికి రావాలని చెప్పమని రేపు పొద్దున్నే చెప్పమని ఇంటికాడికి వస్తా. ప్రజాస్వామ్యంలో అట్లా మాట్లాడతావు నువ్వు. తన్నాడేదానికే ఉండేది, పార్టీలు ఉండేది, ప్రజలు ఉండేది, మనకు ఓట్లు వేసింది, మనం తన్నాడేదానికే, బలాబలాలు చూపుకునేదానికే. బలాబలాలు మొన్ననే తేల్చినారు ప్రజలు. నీ బలం అంతే, నీ బలం పెరగదు, తరిగేదే. కాబట్టి విస్తరణ గురించి మాట్లాడము, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడము, నన్ను వ్యక్తిగతంగా నువ్వు ఎంత మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడినట్లే. నా వయస్సు ప్రతిసారికి 90 ఏళ్ళు అంటాడు. 100 ఏళ్ళు కానీ నాతో కుస్తీకి వస్తావా? ఇప్పుడైనా రెడీ? మైదుకూరు దాకా నడిచిపోదామా? రెడీ? నిరంతరము ప్రజలతో ఉంటాను నేను. 360 రోజులు 65 రోజులు సంవత్సరానికి ఉంటే 300 రోజులు ప్రజలతో నేను ఉంటా. పొద్దున సాయంత్రం కలిసి ఉంటా. నాకు వేరే ఏం కాంట్రాక్ట్ లేవు, వ్యాపారాలు లేవు, ఎలాంటి బిజినెస్ లేవు, ఎలాంటి యావిగేషన్స్ లేవు. నేను పల్లెలోనే ఉంటా, వస్తా పోతా. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని తప్పక ఏదో వేరే విధంగా దోచుకోవాలా, వాళ్ళు వచ్చే లోపల ఇవే మాట్లాడడం, వీళ్ళు వచ్చే లోపల ఇవే మాట్లాడడం ఇవన్నీ లేదు. ఇట్లా ఎప్పుడు పెడతావో పెట్టే అలవాటు లేదు. ₹1,00,000 పెడతాను దిండు వేసినాడు, మా వాళ్ళే చెప్పినారు. పెడతాను దిండు కప్పినాడు, వేరే ఖర్చు చూడకుండా. కాబట్టి ఇవన్నీ నువ్వేదో ఎన్నో మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను చిన్నపుచ్చే పరిస్థితుల్లో మాట్లాడతావు. ఎవరికి విస్తరణలో ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చే డబ్బులు ఇస్తాము. అక్కడ ఉండబడిన ఎస్సీలకు కూడా, వాళ్ళకు కూడా పట్టా భూములకు ఇస్తాము. కానీ వాళ్ళు ఎస్సీలు మాకు ఇది చాలదంటే అమృతానగర్లో స్థలం ఇప్పించి ఇల్లు కూడా కట్టి చెప్పిస్తాం.